హాయ్ ఫ్రెండ్, ఈ బండి వచ్చేసి మహీంద్రాలో వీరో బండి అండి. ఇది వచ్చేసి కదిరి నుంచి వచ్చిందండి. కదిరి నుంచి వచ్చింది. ఈ కురోడ్ తీసుకొచ్చాడు అనమాట. ఇదైతే మొత్తం ఈ బండి మొత్తం హెవీగా చేసామండి. ముందు పక్క వచ్చేసి రాజస్థాన్ బంపర్ వేసామన్నమాట. సైడ్లో వచ్చేసి రెండంగుళాల యాంగిల్ వేసానండి. సైడ్ మొత్తం రెండంగుళాల యాంగిల్. ఆ చివర ఈ చివర నాలుగుంగుళాల ఛానల్ వేసానండి. ఛానల్ వేసి ఒక 2 అడుగులు సైడ్ రేక్ ఎత్తు పెంచాను అనమాట. పెంచి ఇక బ్యాటరీ బాక్స్, టూల్ బాక్స్ ఒకటి అన్నీ చేశాను. ఇవేనండి 4 అంగుళాల ఛానల్. ఇదేమో బ్యాటరీ బాక్స్, టూల్ బాక్స్ అనమాట. అది మొత్తం బండి వచ్చేసి హెవీగానే చేశానండి. ఈ అబ్బాయి మనం పెట్టిన వీడియోలో అవి చూశారంట. యూట్యూబ్లో చూసి వచ్చాడు మన దగ్గరికి. వర్క్ బాగుందన్నా, మీ కాడే చేయించుకోవాలన్నా అని కాల్ చేశాడు. సరే తీసుకురా తమ్ముడు, నీట్గా చేసి పెడతానని చెప్పాను. దాన్ని తీసుకొచ్చాడు అనమాట. తెస్తే వర్క్ అయితే రాజీ పడలేదండి. మొత్తం డోర్ కూడా కింద పైన యాంగిల్ వేసి డోర్కి రాడ్ వేసాను అనమాట. డోర్ రాడ్, వెనక సపోర్ట్ యాంగిలేట్లు, ఎక్స్ట్రా డోర్ కూడా పెంచాను. పెంచి ఇక 3 పక్కల 5 రేకులు అనమాట. డోర్ల మీద యాంగిల్ వేసేసి చుట్టూ రౌండ్ 3 పక్కల రేకులు వేసాను, జింక్ రేకులు అనమాట. మొత్తం అయితే హెవీగానే చేశానండి. వెనకాల కూడా ఓకే నెంబర్ ప్లేట్ 2 ఇచ్చాను. ఈ హైట్ వచ్చేసి ఫుల్ హైట్ కట్టానండి. ఫుల్ హైట్ కావాలన్నాడు. పైన కూడా గుడారం పైపులు 3 కావాలన్నాడండి. ఆ పైపులు కూడా ఇచ్చాను. రెడీ అయిందండి. పెయింట్కి వెళ్తుంది. పెయింట్ అయినాక మళ్ళీ వీడియో ఇద్దాం. పెయింట్ అయి వచ్చిందండి బండి. పెయింట్ అయినాక వీడియో అనమాట. ఇది ఒక వీడియో తీసుకొని కస్టమర్తో ఒకసారి మాట్లాడి పంపించేస్తానండి. మొత్తం హెవీగానే చేసామండి. పెయింట్ కూడా జింక్ ప్రైమర్ వేసి చేస్తున్నానండి. పెయింట్ కూడా ఈ స్టిక్కరింగ్ కూడా రిడమ్ స్టిక్కరింగ్ అండి. ఇందులో వచ్చేసి కమాన్ కట్లో కూడా ఎక్స్ట్రా యాడ్ చేశానండి. వెనక వచ్చేసి ఒక్కో కట్టకి అటు 2 ప్లేట్లు, ఇటు 2 ప్లేట్లు వేసాను. ఎదురు వచ్చేసి అటొకటి ఇటొకటి వేసాను అనమాట. మొత్తం 6 ప్లేట్లు ఎక్స్ట్రా ప్లేట్లు పెంచాను. పెంచి డీజిల్ సేఫ్టీ కానివ్వండి, హెయిర్ ఫిల్టర్ సేఫ్టీ కానివ్వండి, మొత్తం నీట్గా చేశాను. కస్టమర్తో ఒకసారి మాట్లాడదామండి, ఏమంటాడు మన వర్క్ గురించి. హాయ్ అన్న, ఏ ఊరు మీది? మాది కదిరన్న. ఎప్పుడు వచ్చారన్న? నేను వచ్చి మొన్న వచ్చాను. మొన్న సాయంత్రం వచ్చాను. నైట్ 6 అలా వచ్చాను. 1 అవర్లో మొత్తం మాట్లాడేసుకున్నాను. మనకి మంచి బడ్జెట్లోనే మంచి క్వాలిటీగా చేశారు. మొన్న వచ్చాను, నైట్ పడుకున్నాను. ఇక్కడే మార్నింగ్ మొదలెట్టేశారు, అయిపోయింది ఇప్పటికి. ఇంకా పని అంతా ఎట్లా ఉంది? పని అయితే ఎక్సలెంట్గా ఉంది. పెయింటింగ్ విషయంగానే మంచిగా మ్యాచింగ్ అయితే బాగా పర్ఫెక్ట్ వేశారు. స్టిక్కరింగ్ మొత్తం అంతా చాలా బాగా వేశారు. మన సైడ్ పక్కన కావాలంటే ఇలాంటివి ఉన్నాయి. ఇవి కూడా వేయించుకోవాలనుకున్నా వేయించుకోవచ్చు. ముందర బంపర్ కావాలంటే మనకు నచ్చినట్టు చాలా బాగుంది. ఇంకా ఇది రథాలు ఇవన్నీ మొత్తం చూసుకున్నట్టే చాలా మంచిగా ఉంది. పని అయితే మంచిగా ఉంది. వర్కర్స్ అయితే మనం పక్కకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు నమ్మి బండి ఇచ్చి పక్కకి వెళ్ళిపోవచ్చు. మనం ఉన్నాలనే చేస్తారు, లేకుండా చేస్తున్నారు. మనం అక్కడ ఉంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. మనం అడ్డం ఉన్నప్పుడు మనం వాళ్ళు తిరగడానికి అలా మనం వదిలేసి వెళ్ళిపోయినా కూడా మనకి పోయి మీరు వెళ్ళి వచ్చేలోపు మన బండి ఎంత క్వాలిటీగా ఉండిద్ది అంటే ఏమి ఇబ్బంది లేకుండా మొత్తం నీట్గా ఉండిద్ది. మీరు హ్యాపీయే కదన్నా? నేనైతే ఫుల్ హ్యాపీ అన్న. బండి కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడండి. హ్యాపీగా వెళ్తున్నాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్. మీ తరఫున బళ్ళు ఉంటే చెప్పండి ఫ్రెండ్. కింద మా నెంబర్ ఉండేది, ఆ నెంబర్ కాల్ చేయండి. మీకు ఏ మోడల్ కావాలన్నా వాట్సాప్లో పెడతాను. థ్యాంక్